తస్మత్ జాగ్రత్త. బయట తినొద్దు. అనేక సార్లు ఈ వార్తలు చెప్తూనే ఉన్నాము. బయట తినకండి, మీ ప్రాణాలు పణంగా పెట్టుకోకండి అనే విషయాలపైన అనేక సార్లు వార్తలొచ్చాయి. అనేక సార్లు గూడా హెచ్చరికలు జారీ చేశాం. కానీ ఎవరు వినట్లేదు. రెడీమేడ్ లైఫ్‌కి అలవాటైపోయి బయట తినడానికి అతి ఉత్సాహం చూపిస్తూ బయట తింటా ఉన్నారు. నాసి రకమైన ఆయిల్ వాడుతా ఉన్నారు. నాసి రకమైన కూరగాయలు వాడుతా ఉన్నారు అని చెప్పినప్పటికి గూడా అవే తింటా ఉన్నారు ఈ జనాలు. అత్యధికంగా మన భారతదేశంలో హైదరాబాద్ అయితే ముఖ్యంగా నంబర్ 5 స్థానాల్లో అయితే ఉండడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కీలక ఫుడ్ సేఫ్టీ అథారిటీ చెప్తున్న కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాము. గబ్బిలాల మాంసంతో చిల్లీ చికెన్ చేస్తా ఉన్న ఒక సంస్థ బయటకొచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. గబ్బిలాల మాంసం ఏదైతే గబ్బిలాలకు సంబంధించి మాంసం ఏదైతే ఉంటుందో దాన్ని చిల్లీ చికెన్ చాలా రెస్టారెంట్‌లో చూస్తాము. అవి చూడగానే రెడ్ కలర్‌గా మంచి అట్రాక్షన్‌గా వాసన గుమగుమలాడుతూ తినాలనే ఒక ఉత్సాహం కల్పిస్తూ ఆ స్మెల్ చూసినప్పుడు తినాలనే కోరిక కలుగుతూ తింటా ఉంటాం. కానీ అది ఏ మాంసమో కూడా మనకు తెలియని పరిస్థితి కనబడతా ఉంది. అటు గబ్బిలాల మాంసం పెడుతుర్రా, ఇంకేదైనా మాంసం పెడుతుర్రా, ఇంకా వేరే సంబంధించిన గతంలో కూడా వార్తలొచ్చాయి. కుక్కల మాంసం కూడా పెట్టిర్రనే కోణాల్లో కూడా మనకైతే కనబడతా ఉంది. ఈ అన్ని అంశాలు బెదిరించినప్పటికి కూడా జనాలు మానట్లేదు. ఇప్పుడు తాజాగా తమిళనాడు రాష్ట్రంలో సేలం మండలంలో ఒక ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు దాడులు చేశారు. దాడులు చేసినప్పుడు అక్కడున్న మాంసాన్ని పరీక్ష చేశారు. అసలేంటి చిల్లీ చికెన్ అని చెప్పేసి అమ్ముతా ఉన్నారు. నిజంగానే చికెనా అనే కోణంలో వాళ్ళు పరీక్ష చేసినప్పుడు గబ్బిలాల మాంసం అని తేలిందంట. ఎంత విడ్డూరం అంటే చికెన్ పేరిట గబ్బిలాల మాంసం కూడా సేల్ చేస్తా ఉన్నారు ఈ దుర్మార్గులని కూడా చెప్తా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ కూడా అప్రమత్తం అయిపోయారు. ఇక్కడ దాడులు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే గబ్బిలాల వేట తమిళనాడులో చాలా విధంగా జరుగుతా ఉంది. నాటు తుపాకులతోని గబ్బిలాల వేట చేసి ఆ గబ్బిలాలను తీసుకొనొచ్చేసి రెస్టారెంట్‌లో చిల్లీ చికెన్ పేరు మీద అమ్ముతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని అనేక సార్లు హెచ్చరించినప్పటికి కూడా ప్రజలు మీరు జాగ్రత్తగా ఉండకుంటే మీ ప్రాణాల మీదకి మీరే కోరి తెచ్చుకున్న వాళ్ళైతారు. ఇప్పటికైనా జాగ్రత్త వహించండి. ఏవైతే బయట తింటున్న పదార్థాలు ఒకసారి చూసుకొని తినండి. ఆ రెస్టారెంట్‌కి సంబంధించి ఒకసారి సెర్చ్ చేసి మరి తీసుకోండి అన్నట్టు కూడా మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం.